కాలేజ్ నోటీస్ బోర్డ్ దగ్గర ఉదయం. కాలేజ్ నోటీస్ బోర్డ్ దగ్గర స్టూడెంట్స్ అంతా గుమిగూడి ఉన్నారు. అక్కడ ఇంటర్ కాలేజ్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ అని పెద్ద పోస్టర్ అంటించుంది. సీను, ప్రియా, రాజా ఆ పోస్టర్ చూస్తున్నారు. సీను కాలర్ ఎగరేస్తూ ఉత్సాహంగా, అబ్బా, నా టాలెంట్ చూపించడానికి కరెక్ట్ టైం వచ్చిందిరా. నేను కరాటేలో గ్రీన్ బెల్ట్ తెలుసా? ఈ టోర్నమెంట్లో నా కుంగ్సు పాండా కిక్స్ చూసి కాలేజ్ అంతా ఫిదా అయిపోవాలి. ప్రియ కూడా నవ్వుతూ తలూపుతుంది. సీను రాజా వైపు తిరిగి వెటకారంగా చూస్తాడు. సీను, సరే, నాకు ప్రియకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, బరిలో దిగుతాం. మరి నీ సంగతేంట్రా రాజా? నీకు కనీసం దోమలు కొట్టడం కూడా రాదుగా? నువ్వేం చేస్తావ్? రింగ్లోకెళ్ళి కుర్చీని మడతపెట్టి డాన్స్ వేస్తావా? సీను మాటలకి ప్రియ ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఆమెకు వెంటనే ఆ రోజు పార్కింగ్ ఏరియాలో రాజా రౌడీలను గాల్లో ఎగిరేసి కొట్టిన టర్మినేటర్ ఫైట్ గుర్తొస్తుంది. ప్రియ కళ్లలో భయం కనిపిస్తుంది. ప్రియ తనలో తాననుకుంటూ, వీడికి మార్షల్ ఆర్ట్స్ రాకపోవడమేంట్రా బాబూ? వీడు గనక ఆ టర్మినేటర్ మోడ్లో రింగ్లోకి దిగితే ఎదురుగా 1000 మందున్నా సరే శవాల గుట్టలే. వీడిని ఎలాగైనా ఈ టోర్నమెంట్కి దూరం పెట్టాలి. ప్రియ కంగారుగా కవర్ చేస్తూ, అవును సీను, రాజాకివన్నీ ఎందుకు? పాపం మొన్ననే దెబ్బలు తగిలాయి. వాడు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని మనకు చీరప్ చేస్తాడులే. రాజా అమాయకంగా, అదే కదా, నాకెందుకురా ఈ ఫైటింగ్లు? నేను ప్రశాంతంగా నా రీల్స్ చూసుకుంటా. కట్ చేస్తే క్లాస్ రూమ్, మార్షల్ ఆర్ట్స్ డెమో క్లాస్. కాలేజ్ పీటీ మాస్టర్ భాస్కర్ సార్ వస్తాడు. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. భాస్కర్ సార్, స్టూడెంట్స్, టోర్నమెంట్ దగ్గర పడుతోంది. మీలో ఎవరికి ఏ స్కిల్స్ వచ్చో ఇక్కడే డెమో చూపించండి. ఫస్ట్ సీను, కమ్ హియర్. సీను బిల్డప్ ఇస్తూ ముందుకు వెళ్తాడు. బ్రూస్లీలాగా వాచా ఊయి అని అరుస్తూ గాల్లోకెగిరి ఒక కిక్ ఇస్తాడు. కానీ బ్యాలెన్స్ తప్పి బోర్లా పడతాడు. క్లాస్ అంతా పగలబడి నవ్వుతారు. భాస్కర్ సార్ తల పట్టుకుని, ఓరే, నువ్వు టోర్నమెంట్కి వెళ్తే మన కాలేజ్ పరువు పోవడం ఖాయం, వెళ్ళి కూర్చో. నెక్స్ట్ ప్రియా. ప్రియ ముందుకొచ్చి చాలా పర్ఫెక్ట్గా ఒక హై కిక్ పంచ్ చేసి చూపిస్తుంది. సార్ ఇంప్రెస్ అవుతారు. భాస్కర్ సార్, వెరీ గుడ్ ప్రియా. నెక్స్ట్ రాజా, నువ్వురా. రాజా భయపడుతూనే ముందుకొస్తాడు. ప్రియ గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీడి బ్రెయిన్లో ఆ చిప్ ఆన్ అవ్వకూడదు దేవుడా అని దండం పెట్టుకుంటుంది. రాజా నత్తిగా, సార్, నాకు మార్షల్ ఆర్ట్స్ రావు సార్, నేను ఓన్లీ రీల్ ఆర్ట్స్ చేస్తాను సార్. భాస్కర్ సార్ కోపంగా, నో ఎక్స్క్యూజెస్. నేనిప్పుడు నిన్ను కొట్టడానికొస్తాను. నువ్వు ఎలా డిఫెండ్ చేసుకుంటావో చూస్తాను. రెడీ. భాస్కర్ సార్ సడన్గా రాజా ముఖం మీదికి ఒక పంచ్ విసురుతాడు. రాజా భయంతో కళ్ళు మూసుకుంటాడు. కాని వాడి బ్రెయిన్లో ఉన్న చిప్ ఆటోమేటిక్గా ఆ పంచ్ని సెన్స్ చేస్తుంది. ఒక మైక్రో సెకండ్లో రాజా బాడీ రిఫ్లెక్స్ అయ్యి మెరుపు వేగంతో ఆ పంచ్ని తప్పించుకొని కిందకి వంగి ఒక వింతైన పోజ్లో నిలబడతాడు. క్లాస్ అంతా షాక్. భాస్కర్ సార్ కూడా ఆ స్పీడ్ చూసి ఆశ్చర్యపోతాడు. ప్రియకి చెమటలు పడతాయి. భాస్కర్ సార్ షాక్తో, వాట్ ఈస్ స్పీడ్? రాజా, ఏంట్రా డిఫెన్సు? ఏ స్టైల్ అది? కుంగ్ఫూనా, కరాటేనా? రాజాకి తన పంచ్ ఎలా తప్పించుకున్నాడో తనకే అర్థం కాదు. కాని కవర్ చేయడానికి వెంటనే ఆ పోజ్ని కంటిన్యూ చేస్తూ గడ్డం కింద చెయ్యి పెట్టి, అది కుంగ్ఫూ కాద్ సార్, అల్లు అర్జున్ పుష్ప స్టైల్ సార్, తగ్గేదేలే. మీరు కొట్టబోయేసరికి భయంతో పుష్ప రీల్ గుర్తొచ్చి ఇలా వంగిపోయాను సార్. క్లాస్ మొత్తం ఒక్కసారిగా బొల్లుమంటుంది. సీను అయితే నవ్వి నవ్వి కింద పడిపోతాడు. సీను నవ్వుతూ, చూశారుగా సార్ వీడి టాలెంటు? వీడిని టోర్నమెంట్కి పంపిస్తే ఫైట్ చేయకుండా పుష్ప డాన్స్ వేసొస్తాడు సార్. భాస్కర్ సార్ నవ్వాపుకుంటూ కోపంగా, గెటౌట్రా రాజా, వెళ్ళి నీ సీట్లో కూర్చో. రాజా బతికిపోయాన్రా దేవుడా అనుకుంటూ వెళ్ళి కూర్చుంటాడు. ప్రియ మాత్రం ఊపిరి పీల్చుకుని వీడిలో ఉన్న పవర్ ఎప్పుడు ఎలా బయటపడుతుందో అని టెన్షన్ పడుతూ రాజా వైపు చూస్తుంటుంది. కాలేజ్ గ్రౌండ్, మార్షల్ ఆర్ట్స్ డెమో క్లాస్. భారతదేశంలోని టాప్ మార్షల్ ఆర్ట్స్ కోచ్ విక్రమ్ రాథోడ్ అకస్మాత్తుగా కాలేజ్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇతను రాజా వెనుక పడున్న అర్జున్ మనుషులకి కనెక్టెడ్ వ్యక్తి. ప్రియకు ఈ విషయం తెలుసు. అందుకే ఆమె కంగారు రెట్టింపవుతుంది. విక్రమ్ రాథోడ్ చప్పట్లు కొడుతూ, మంచి డెమోలు, కానీ ఒక చిన్న మార్పు. ఈ టోర్నమెంట్లో మా అకాడమీ నుండి ఒక స్పెషల్ గెస్ట్ ఫైటర్ పాల్గొంటాడు. తను రాజా. రాజా కళ్ళు పెద్దవి చేస్తాడు. షీను పక్కనే ఉండి నోరెళ్లబెడతాడు. రాజా భయపడుతూ, సార్, నేనా? నాకు కనీసం వెజిటబుల్ కటర్ వాడటమే రాదు. ఇక్కడ ఫైటింగ్ అంటారేంటి? ప్రియా వెంటనే అడ్డుపడి, సార్, రాజాకి హెల్త్ బాలేదు. రీసెంట్గా ఒక ప్రమాదంలో తలకి దెబ్బ తగిలింది. తను పార్టిసిపేట్ చేయలేడు. విక్రమ్ ప్రియా కళ్లలోకి సూటిగా చూస్తూ,
తలకు దెబ్బ తగిలితే మెదడు షార్ప్ అవుతుందట కదా ప్రియా? అవును, నీకు బాగా తెలుసు కదా. గతంలో ఆపరేషన్ ఆల్ఫాలో నువ్వు కూడా అదే టీంలో ఉన్నావు కదా. ప్రియ షాక్ అవుతుంది. ఆమె కళ్ళు ఒక్కసారిగా మారిపోతాయి. ఆమె కూడా ఒక మాజీ గూఢచారి అని ఆ మాటతో అర్థమవుతుంది. ఇప్పుడు పరిస్థితి సీరియస్. సీన్ క్లాస్ రూమ్ తరువాత భాస్కర్ సార్ బయటకు వెళ్లగానే షీను పక్కన కూర్చుని రాజా భుజం తడతాడు. ఒరే రాజా, ఆ విక్రమ్ ఎవడో నిన్ను చూసి బాగా ఆసక్తిగా చూస్తున్నాడు. ఎవరా సార్? రాజా అమాయకంగా. నాకేం తెలుసురా, బహుశా నా ఫేస్లో ఏదైనా హీరోయిజం చూసుంటాడులే. రాజా తెలియకుండానే ఒక పెన్ని తన వేళ్లతో ఫ్రీగా తిప్పుతుంటాడు. ఆ పెన్ను గాలిలో అద్భుతమైన వేగంతో తిరుగుతుంటుంది. అది చూసి ప్రియ కళ్ళప్పగిస్తాయి. ఒక మనిషి ఆలోచించకుండా చేసే మజిల్ మెమరీ అంటే కండర స్మృతి అది. ప్రియ లోపల. రాజా, నీకు నువ్వు ఫైటర్ అని తెలీదు, కాని నీ కండరాలు, నీ నాడీ వ్యవస్థ ప్రతి సెకనుకు నిన్నొక సూపర్ సోల్జర్గా మారుస్తున్నాయి. విక్రమ్ నిన్ను టెస్ట్ చేయడానికి వస్తున్నాడు. రాజా నిజానికి తనని తాను రక్షించుకోవడానికి తెలియకుండానే చేసే ప్రతి పద్ధతి బ్రూస్లీ లేదా జాకీచాన్ కన్నా వేగంగా ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా నీళ్లు చిమ్మితే రాజా కళ్ళు మూసుకుని వాటినొక కప్పులోకి పట్టుకోగలడు. షీను భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా వెనుక నుండి దాడి చేస్తే రాజా కళ్ళు తెరవకుండానే తన ప్లేట్లోని స్పూన్ని విసిరి ఆ దాడిని అడ్డుకుంటాడు. షీను రియాక్షన్: ఒరే రాజా, నువ్వు స్పూన్తో రౌడీని కొట్టావు, ఇది రీల్నా? ప్రియ వెంటనే రాజా దగ్గరికి వచ్చి వాడిని గట్టిగా హత్తుకుంటుంది. ఆమె కళ్లలో కన్నీళ్లున్నాయి. రాజా మనిషత్వాన్ని కోల్పోతాడేమో అన్న భయం ఆమెను వణికిస్తోంది. ప్రియ అడుగు తడబడుతూ: రాజా, మనమిక్కడ్నుండి వెళ్ళిపోవాలి, ఇప్పుడే వెళ్ళిపోదాం. షీను తెలివి తక్కువగా: ఏంట్రా రాజా, నువ్వప్పుడే మ్యాట్రిక్స్ సినిమాలో హీరోలా గాల్లో తేలిపోయావు, అదెలా సాధ్యం? విక్రమ్ దూరం నుండి నవ్వుతూ తన ఫోన్లో రికార్డైన ఆ ఫైట్ని చూసుకుంటూ: చిప్ యాక్టివేట్ అయ్యింది, ఇప్పుడు రాజా కంట్రోల్ మన చేతుల్లో ఉంది. ప్రియా, నువ్వు ఎంత దాచినా, నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన ఆ వెపన్ ఇప్పుడు బయటికి వచ్చింది. రాజా తన చేతులను చూసుకుంటాడు. అవి వణుకుతున్నాయి. వాడికి లోపల ఏదో తెలియని శక్తి తనని శాసిస్తున్నట్లు అనిపిస్తోంది. వాడు గట్టిగా తల పట్టుకుని కూలబడిపోతాడు. ప్రియా, నా తలలో ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. కాలేజీ క్యాంపస్, హాస్పిటల్ బెడ్ లాంటి సెటప్. క్లాస్ రూంలో రాజా సోఫాలో పడుకునుంటాడు. డాక్టర్ పరీక్షించి బయటికొస్తాడు. స్టూడెంట్స్, టీచర్స్ అందరూ గుమికూడుంటారు. ప్రియా కంగారుగా రాజా చేతులు పట్టుకునుంటుంది. సీను కూడా టెన్షన్తో రాజా తల దగ్గరే ఉంటాడు. డాక్టరు ప్రశాంతంగా: ఏం భయపడకండి, రాజాకి ఏ గాయం కాలేదు, కాని రీసెంట్గా తలకు తగిలిన దెబ్బ వల్ల మెదడు మీద ఒత్తిడి పెరిగింది. ఏదైనా ఆకస్మిక దాడి జరిగినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు తన బ్రెయిన్ ఒక డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తుంది. అందుకే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇప్పుడు రాజా కంప్లీట్గా నార్మల్, కాసేపట్లో లేస్తాడు. అప్పుడే రాజమ్మ కంగారుగా పరుగును వస్తుంది. ఆవిడ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. రాజమ్మ రాజా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి వాడి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని: రాజా, నాన్న, ఏమైందిరా నీకు? ఎవరైనా ఏమైనా చేశారా? కళ్ళు తెరువురా, అమ్మని పిలు. రాజా మెల్లగా కళ్ళు తెరుస్తాడు. చుట్టూ ఉన్న జనాన్ని, కంగారుగా ఉన్న అమ్మని చూసి ఆశ్చర్యపోతాడు. రాజా నీరసంగా: ఏంటమ్మా, అందరూ ఇక్కడే ఉన్నారు, నేనేమైనా స్లీపింగ్ కాంపిటీషన్లో విన్నయ్యానా ఏంటి? ఎందుకందరూ ఇలా కంగారు పడుతున్నారు? ఆ మాటకి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ నవ్వుతారు. కాని కొందరు స్టూడెంట్స్లో భయం, ఆశ్చర్యం ఇంకా తగ్గలేదు. ఒక స్టూడెంటు ఆశ్చర్యంగా రాజా వైపు చూస్తూ: ఏంట్రాజా, నీకేమీ గుర్తులేదా? ఇందాక నువ్వు ఆ రౌడీల్ని కొట్టిన విధానం చూస్తుంటే ఒక్కో దెబ్బ అంటే అది సామాన్యమైన దెబ్బ కాదు. ఎంత స్పీడు, ఎంత పవరు! అసలు నువ్వు మనిషివేనా లేక టర్మినేటర్లా వచ్చావు? మరో స్టూడెంటు: నిజమే రాజా, నువ్వు వాళ్లను కొట్టినప్పుడు మాకు భయం వేసింది. అంత పవర్ నీకెక్కడ్నుంచొచ్చింది? సార్ కూడా షాక్ అయ్యారు. భాస్కర్ సార్, పీటీ మాస్టరు: నిజంగానే రాజా, నేనిన్నేళ్లుగా మార్షల్ ఆర్ట్స్ కోచ్గా ఉన్నాను, కానీ నువ్వు చూపించిన ఆ కదలికలు ఎక్కడ చూడలేదు. అది ఏ స్టైలో నాకర్థం కాలేదు, కానీ నీ వేగం మాత్రం అద్భుతం. అయినా నీకిలా కళ్ళు తిరిగి పడిపోవడమేంట్రా? నీకు దెబ్బలు తగిలాయంటే ఏమీ లేవు కదా? ప్రియ ఈ మాటలన్నీ విని రాజావైపు సీరియస్గా చూస్తుంది. ఆమెకు తెలుసు, ఆ శక్తి రాజాకి తెలియకుండానే వాణ్ణొక మిషన్లా మారుస్తుందని. సీను రాజా భుజం తట్టి: ఏంట్రా రాజా, లోపలేదో సూపర్ పవర్ దాచుకున్నావు కదా, ఇందాక రౌడీలకిచ్చావు చూడు, అదిరిపోయిందే. కాని నీకు స్పృహ తప్పడమేంట్రా బాబూ?
ఆ పవర్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకో. రాజమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, చాలు సీను, వాడేదో అలా భయపడి పడిపోయాడు. మీరందరూ వెళ్ళి క్లాసుల్లో కూర్చోండి, వాడికి రెస్ట్ కావాలి. రాజమ్మ అందర్నీ పంపించేస్తుంది. ప్రియ మాత్రం రాజా దగ్గరే ఉండి రాజా కళ్లలోకి చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. రాజా, ఏం కాదులే అమ్మా, ఏదో అలసట అంతే. ఆ స్టూడెంట్స్ ఏదో సినిమా కథలు చెప్తున్నారు. నేను ఎవ్వరినీ ఏమీ కొట్టలేదు. ఊరికే ఎవరో నన్ను నెట్టేసరికి బ్యాలెన్స్ తప్పి పడ్డానంతే. రాజాకి తను ఏం చేశాడో తెలియడం లేదు. కాని రాజమ్మకు ప్రియకు మాత్రం ఆ భయం అలాగే ఉంది. రాజాకి తను ఎవరో తనకే తెలియని ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తోందని వాళ్లకర్థమవుతోంది. Next episode 3. Subscribe, like to share.